ఎట్లున్నారు అంత మంచిదేనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే బోనాలు తీస్తున్నాను అన్నమాట. సో ఈ ఇంటికి వచ్చినాక అంటే ఈ కొత్త ఇంటికి వచ్చినాక బోనం తీయడం ఇది మూడోసారి. ఎప్పుడు బోనము పెద్దమ్మ తల్లి దావత్ ఒకటేసారి పెట్టుకున్నాను, కానీ లాస్ట్ ఇయర్ నుంచి రెండో హ్యాండిల్ చేసుడు కష్టమవుతుందని చెప్పి ఇవాళ బోనాలు పెట్టుకుంటున్నా. ఆదివారం రోజు ట్యూస్డే అన్న వెడ్నెస్డే అన్న పెద్దమ్మ తల్లి దావత్ పెట్టుకుంటాను అన్నమాట. సో ఈ బోనం ఓన్లీ ఇంట్లోకించే తీస్తా కాబట్టి ఇప్పుడు మనం పూజకు సంబంధించినవన్నీ రెడీ అయ్యి స్టార్ట్ చేస్తాం అనమాట. సో మీ అందరికీ తెలుసు నాకు యాక్నీ ఫుల్గా ఉంటుండే, కానీ ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే దీన్ని నేను మంచిగా ట్రీట్ చేస్తున్నాను కాబట్టి. యాక్నీ ఓకే, కానీ యాక్నీ వల్ల వచ్చే డార్క్ స్పాట్స్ ఉంటాయి చూసారా, అవి పోవడం చాలా కష్టం. అవి చాలా స్ట్రాంగ్గా స్ట్రబన్గా ఉంటాయి. సో ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల రావచ్చు. సో లేడీస్కి ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటుంది. దాని తర్వాత సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, మేము ఫ్రీక్వెంట్గా మేకప్ వేసుకుంటాం, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి యాక్నీ రావడానికి. సో దానివల్ల వచ్చే డార్క్ స్పాట్స్ని పొడగట్టుకోవడం కంపల్సరీ మనం రెగ్యులర్ కేర్ అనేది అయితే తీసుకోవాలి. సో నేను నా డార్క్ స్పాట్స్ ని ఎట్లా తగ్గించుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తా. సో అందుకోసం నేను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ ని యూజ్ చేస్తున్నా. సో మీ అందరికి తెలుసు నేను ట్రస్ట్ చేసిన బ్రాండ్ ఇది, చాలా ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా దీన్నే యూజ్ చేస్తున్నా. సో ఇది డార్క్ స్పాట్స్ ని తగ్గించేసి మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తా. జస్ట్ 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసి మంచిగా మసాజ్ చేస్తే సరిపోతుంది. సో ఇది 100% ఆర్గానికల్లీ సోర్స్ చేసిన టర్మరిక్ తోని తయారు చేసారు. దీంట్లో 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమైడ్ ఉంది. చూసారా స్కిన్ లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో, అండ్ చాలా లైట్ వెయిట్ ఫార్ములా, అస్సలు గ్రీజీగా ఉండదు. మంచిగా మన స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయి డార్క్ స్పాట్స్ ని తగ్గించి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ. సో మీరు కూడా మీ డార్క్ స్పాట్స్ ని తగ్గించుకోవడానికి ఖచ్చితంగా ఈ సీరం ని ట్రై చేయండి. దీని లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇది ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ యాప్ ఇంకా వెబ్సైట్ లో అవైలబుల్ లో ఉంది. అండ్ ఇంకో విషయం తెలుసా, ఈ రోజే కనుక మీరు పర్చేస్ చేస్తే గ్రేట్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి అక్కడ. సో చక్కగా రెడీ అయిపోయిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేసినాను అనమాట. ఈ ఇంటికించి ఇది మూడోసారి, ముచ్చటగా 3 నా లక్కీ నంబర్. సో ఎప్పట్లెక్కనే ఇంట్లో పూజ చేసేసి దాని తర్వాత దేవుడికి పెద్దమ్మ తల్లికి నేను బోనం ఎక్కిచ్చేది సెపరేట్గా తీసి పెట్టుకున్నాను అనమాట. సో అది ఒక బిందె వెండిది, దాని మీద ముంత. సో తయారైపోయి నేను ఇంకా ఇంట్లో దేవుని పూజను స్టార్ట్ చేస్తున్నా. అంతకన్నా ముందైతే బోనం అంటేనే పరమాన్నం, బెల్లపన్నం అంటాం మేము. కొంతమంది చక్కెర అన్నం వండుతారు, కొంతమంది అన్నం వండి ఆకుకూరలతోని నైవేద్యం పెడతారు. అట్లా ఎవరికి ఏ అంచాన ఉంటే, ఏ శాస్త్రం ప్రకారం పోతే ఆ శాస్త్రం ప్రకారం చేస్తారు. మేమైతే బెల్లపన్నం వండుడే, అదే పరమాన్నము. ఇక ఈడ పూజ చేసేలోపు బెల్లపన్నం అవుతుంది అని చెప్పేసి అక్కడ ప్రసాదం చేసుడైతే స్టార్ట్ చేసినాము. ఆడ ప్రసాదం అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను చక్కగా ఎప్పట్లెక్కనే దేవుని పూజ చేస్తా. మీరు ఎప్పుడు ఏ పూజ చేసినా ఫస్ట్ ఇంట్లో దేవుని పూజ చేస్తా, మీకైతే తెలుసు కదా ఆ విషయం. సో ఇట్లా ఇంట్లో దేవుడి పూజనైతే స్టార్ట్ చేసినాం.
సో బోనాలు నేను హైదరాబాద్కి వచ్చినాక సెలబ్రేట్ చేస్తున్నాను మీరు అనుకోకుర్రి. మా ఊర్లో కూడా మేము మా ఊరి గ్రామ దేవతలకి సంవత్సరానికి 2 సార్లు చేస్తామన్నమాట. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి మీకు పెట్టినాను కదా, కాకపోతే ఇట్లా కుండలు ఎత్తుకునుడు ఉండదు. ఏడు బోనం వేసినాం అన్నట్టు 7 బోనం వేస్తాం కోడితోని. దాని తర్వాత పోషమ్మకు గంగ నీళ్ళు పెట్టుడు ఉంటుంది మా సైడు. సో ఆ గంగ నీళ్ళు తీసుకొచ్చి పోషమ్మకు స్నానం చేపించి మళ్ళీ ఆ నీళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో మొత్తం చల్లుకుంటాం అన్నమాట. సో ఇది ఇట్లా మా ఊర్లో చేస్తారు. అవిట్లను మేము పోషవ కాడికి నీళ్ళు తీసుకుపోవడు, లేకపోతే 7 బోనం వేసుడు ఇట్లా పిలుస్తాము. బోనం అనేది హైదరాబాద్లో స్పెషల్గా హైదరాబాద్ సికింద్రాబాద్లో మస్తు మంచిగా చేస్తారు. నాకు తెలిసినంత వరకు స్టోరీ చెప్తా. ఇంట్లో ఏమన్నా మొక్కుకున్నా సరే బోనం తీస్తామని, గ్రామదేవతకు బోనం తీస్తామని మొక్కుకున్నా, లేకపోతే ఇట్లా పెద్దమ్మ తల్లికి ఏళ్ళమ్మ తల్లికి ఇట్లా బోనం తీస్తామని మొక్కుకున్నా అట్లా కూడా బోనాలు చేయొచ్చు. ఇక్కడ ఆషాఢ మాసంలో హైదరాబాద్లో మాత్రం హైదరాబాద్ సికింద్రాబాద్లో ఖచ్చితంగా బోనాలను అయితే చేస్తారనమాట. సో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు మస్తు మంది చనిపోయినప్పుడు అక్కడ ఉన్న అమ్మవారికి మొక్కుకొని మమ్మల్ని కాపాడితే మేము ఇట్లా బోనం పెడతామని అనుకుంటే అట్లా అందరు కలిసి బోనం పెడితే అప్పుడు ఆ ప్లేగు వ్యాధి అనేది కంట్రోల్ అయిందని అప్పటి సంది బోనాలు చేస్తున్నారని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది ఏమో ఎవరి అంచనాకు తగ్గట్టు ఎవరిళ్ళకి తగ్గట్టు అట్లా పండగలప్పుడు ఊరి రూల్స్ ప్రకారంగా అట్లా బోనాలు పెడుతూనే ఉంటారన్నమాట. సో గ్రామ దేవతలు అంటే తల్లులు లెక్క, ఏ బాధ వచ్చినా తల్లులకు చెప్పుకుంటాం కాబట్టి అట్లా తల్లులకు ఒకసారి యాద్ చేసుకున్నాడు. అట్లనే ఊర్లల్లో వర్షాకాలంలో వస్తుంది ఆషాఢ మాసం. సో కొత్త పంట కొత్త నీళ్ళు వస్తాయి కాబట్టి అట్లా గంగ నీళ్ళు తీసుకొచ్చి దేవుళ్ళకు పోసి మా ఊర్లో అయితే అట్లా మేము గంగ నీళ్ళు తీసుకుపోతాం. పోషమ్మకు కొత్త నీళ్ళు చూపిస్తాం, కొత్త పంట చూపిస్తాం. సేమ్ ఇప్పుడు కూడా అట్లనే వర్షాకాలం తర్వాత కొత్త పంట వస్తుంది కాబట్టి మా పంటలు మంచిగా వండాలి, మంచిగా వర్షాలు పడాలి, మేమందరం మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇట్లా బోనాల పండుగని సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. సో మీకేమన్నా స్టోరీ తెలిస్తే కూడా దయచేసి కింద కామెంట్ చేయండి. ఇక ఇంట్లో దేవుని పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా అన్నీ అండుడు అయిపోయినాయి అన్నమాట. ఇక దీన్ని బోనాన్ని పూదిచ్చుడు అంటాం మేము. సో బోనం తయారు చేసుడు, బోనం పూదిచ్చుడు. మంచిగా ఒక సాప వేసుకొని ఆ సాపలో అట్లనే నేను పెద్దమ్మ తల్లికి మా ఊర్లో బోనం ఎక్కించినా సరే మా ఊరు గ్రామ దేవతల పోషమ్మలకి ఓడి బియ్యం బట్టలు పెడతానన్నమాట. అందుకోసం అని చెప్పేసి మనకు పూజా స్టోర్స్లలో ఓడి బియ్యం కావాల్సిన సామాన్ అంతా ఇచ్చేస్తారు. కుడుకలు, ఉచ్చడి పండ్లు, ఒక చిన్న డబ్బా, అందులో గాజులు, కాటుక, బొట్టు అన్నీ ఉంటాయి. అట్లనే బియ్యం మాత్రం మనం బయట మన ఇంట్లో యూజ్ చేసేటివి కూడా అంటే రెగ్యులర్గా వండుకునే బియ్యాన్ని కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం కోసం సపరేట్గా ఒక బియ్యం తీసి పెట్టినాను కాబట్టి, అంటే ఒక సంచి అట్లనే ఉంచినాను కాబట్టి అందులోకించే ఇప్పుడు పరమాన్నం కండినా బెల్లపన్నం కండినా అట్లనే ఇప్పుడు ఓడి బియ్యంకి కూడా తీసుకున్నాను అనమాట. సో ఓడి బియ్యానికి మంచిగా పసుపు వేసి నూనె వేసి మంచిగా బియ్యం కలిపి ఒక 2 జాకెట్ బట్టలు, చీర, గాజులు, ఆ ఓడి బియ్యం సామాన్ అంతా కూడా ఆ బేషన్లో ఇట్లా పెట్టేసినాం అనమాట. నెక్స్ట్ బోనాన్ని తయారు చేస్తున్నాం. సో ఈ బోనానికి సిల్వర్ బిందె ఉంది కదా, సిల్వర్ ఏంది మట్టి కుండ పెట్టవచ్చు కదా, ఇత్తడిది పెట్టవచ్చు కదా, ఉన్నది కదా చూపించుకుంటున్నావు కదా, ఇవన్నీ మాటలు మీరు మాట్లాడకండి. నేను ఎంత అందంగా తయారవుతానో, నా ఇల్లు ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నానో, దేవుడికి చేసేటివి కూడా అత్యంత ముఖ్యమైనవి, అత్యంత విలువైనవి పెట్టాలని నేను అనుకుంటున్నా. నేను లేని రోజున మట్టి కుండలనే పెట్టుకున్నా, లేని రోజున ఇత్తడి బిందెలనే పెట్టుకున్నా. ఈరోజు క్యాపబుల్ అయినాను కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి నేను వెండి బిందెలో పెట్టుకుంటున్నా. దానికి మీరు దయచేసి తప్పుడు అర్థాలు పట్టకండి. పట్టినా కానీ నేను పట్టించుకునే స్థితిలో లేను. సో ఇట్లా మంచిగా చక్కగా బిందెకి పసుపు రాసి అందులో పరమాన్నాన్ని పెట్టి
దాని తర్వాత చిన్న ముంత ఉంటుంది కదా, ఈ ముంతకి దేనికి కూడా పసుపు బొట్లు అన్నీ పెట్టేసిన తర్వాత ఇందులో పెరుగు, కొంచెం నీళ్ళు. ఊళ్ళల్లోనైతే కళ్ళు సాక పెడతారు, బట్ హైదరాబాద్లో దొరకదు కాబట్టి పెరుగు సాక పెట్టవచ్చు. ఇక పెరుగు సాక ఇవన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత వేప కొమ్మలతోని అందులో పెట్టేసి దాని మీద మట్టి ప్రమిదలు పెట్టి అందులో దీపం పెట్టి, ఆ దీపం అటు ఇటు కదలకుండా కొన్ని బియ్యం పోయాలి, బట్ నేను మర్చిపోయినా. సో అట్లా దీపం ఒత్తి పెట్టి నూనె పోసి పెట్టాలన్నమాట. బియ్యానికి ముగ్గురే అయినరు, 3 చేతులు కలిపినాయి అని అనుకోకుర్రే. మేము ఇంట్లో ముగ్గురం ఉన్నాం కాబట్టి 3 చేతులు ముట్టినాం. గుడికాడ ఇచ్చిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఒక 2 అక్కలతో ఇట్లా చేతులు కలిపించి దేవుడికి ఇచ్చేసిన. ఎట్లా ఉంటే అట్లా చేసుకున్నాం, దయచేసి తప్పబట్టుకోకండి. దాని తర్వాత ఇక ఇక్కడ దేవుడు గుడి ముందు చిన్నగా ఒక సాప లాంటిది వేసి దాని మీద పీట పెట్టి దాంట్లో ఒక ఇస్తరాకేసి అందులో బియ్యం పోసి ఈ బోనంని తీసుకొచ్చి అక్కడ పెట్టి దీపం ముట్టించినాం అనమాట. సో మంచిగా దీపం ముట్టించేసి దేవునికి మొక్కుకొని ఇంట్లోకించి ఒక బోనం తీయొద్దు అని అంటారు, బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఒక బోనమే తీస్తా. ఎట్లా అంటే అట్లా ఉంటాయి. సో నేను ఒక బోనమే తీసుకొని వెళ్తున్నా. ఇక మంచిగా బోనానికి పూజ చేసి ఎత్తుకున్నాము. గుమ్మడికాయ కొట్టాలి, బట్ ఈసారి కొట్టలేకపోయినాము, మర్చిపోయినాను నేను. సో గుమ్మడికాయ మొత్తం దాని మీద హారతి కర్పూరం వేసి ఇల్లంతా ఇట్లా చూపించేసి అక్కడికి వచ్చిన తర్వాత దాని వల్ల కొడితే దిష్టి నెగిటివ్ వైబ్స్ ఏమున్నా పోతాయి. బట్ ఈసారి గుమ్మడికాయ కొట్టలేదు మేము. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు ఆరిచ్చుడు అంటారు, ఇట్లా మా ఆయన ఇట్లా నీళ్ళు పోసి దండం పెట్టుకున్నట్టు, నాకు దండం పెట్టుకున్నట్టు కాదు, బోనానికి అమ్మవారికి దండం పెట్టుకున్నట్టు. దాని తర్వాత పెద్దమ్మ తల్లి గుడికి పోయి చక్కగా దేవుడికి నైవేద్యం పెడుతున్నారాడ. మనం తీసుకొచ్చిన బెల్లపన్నం బోనం అక్కడ పెట్టేసి తర్వాత గుళ్ళే కొయ్యి నేను ఇంకా ఈ ఓడి బియ్యము, పువ్వులు ఇవన్నీ ఇచ్చేసి వచ్చిన అన్నమాట. సో ఇది ఈసారి నేను చేసిన బోనాల పండుగ అన్నమాట. పెద్దమ్మ తల్లి దావత్ చేస్తున్నాను నెక్స్ట్, అది కూడా చూపిస్తాను మీకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.